ప్రభాస్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పేరుకి పాన్ ఇండియా స్టార్ హీరో అయినప్పటికీ కూడా ఎంతో అణకువగా ఉంటారు ఈ హీరో. ఎదిగినా ఒదిగి ఉండాలి అనే తత్వం ఉంది. అంతేకాకుండా తన చుట్టూ ఉన్న వారితో కూడా చాలా తక్కువగా మాట్లాడతారు అనే కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ప్రభాస్ ఒక హీరోయిన్తో వెకేషన్కి వెళ్లారని, అందుకు సంబంధించిన ఫోటోలు సైతం వైరల్ అవుతున్నాయి. తెలుగు హీరోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్. అడుగుపెట్టింది కృష్ణంరాజు వారసుడిగానే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టుకున్నాడు. ప్రస్తుతం తెలుగులో అత్యంత మార్కెట్ ఉండే హీరో ఎవరంటే తప్పకుండా ముందుగా వినిపించే పేరు ప్రభాసే. ఇక బాహుబలి తర్వాత కొన్ని ఫ్లాపులతో సతమతమైన ఈ హీరో ఈ మధ్యనే మరోసారి సలార్, కల్కి సినిమాలతో వరుస విజయాలు అందుకున్నాడు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఇక ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రానున్న ది రాజా సాబ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా కాకుండా సీతారామం చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు రాఘవపుడి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నాడు ప్రభాస్. ఈ క్రమంలో ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కూడా ఒక చిన్న పాత్రలో కనిపించనుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉన్న మృణాల్తో ప్రభాస్ వెకేషన్కి వెళ్లారు అనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఏకంగా వెకేషన్కి సంబంధించిన ఫోటోలు సైతం వైరల్ అవుతున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏఐతో జనరేట్ చేసిన ఇమేజెస్ అని చూస్తేనే అర్థమవుతోంది. ఇక ఈ ఫోటోలన్నీ కొంతమంది ఆకతాయిలు షేర్ చేస్తూ ప్రభాస్ హీరోయిన్తో వెకేషన్కి వెళ్లారు, అది కూడా షర్ట్ లేకుండా అని కామెంట్లు పెడుతున్నారు. గతంలో ప్రభాస్, అనుష్క ప్రేమలో ఉన్నారనే రూమర్స్ వచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులు కృతి సనన్ ప్రభాస్ ప్రేమించారు అనే వార్తలు కూడా వినిపించాయి. ఇక ఇప్పుడు ఏకంగా ఏఐ జనరేటిక్ పిక్స్ పెట్టి ప్రభాస్ మృణాల్తో తిరుగుతున్నారు అని అనవసరమైన రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఏఐ ఇమేజెస్ మీద ఎంతో మంది తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.